ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, బీజ మంత్రాలు, స్విచ్ బోర్డ్స్, ఏంజల్స్ నెంబర్సు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అమ్మవారికి శక్తివంతమైన రోజులలో మనం చేసేటువంటి ఏ పరిహారమైనా, ఎలాంటి పూజైనా కూడా మనకు అమ్మవారు అంతే శక్తివంతంగా మనకు ఫలితాన్ని అందిస్తారు. అలాగే ఈరోజు మనం ఒక అద్భుతమైన వారాహి అమ్మవారి రక్షా మంత్రం గురించి తెలుసుకోబోతున్నామండి. ఎన్నో మంత్రాలు, ఎన్నో పరిహారాలు అమ్మవారు మనకు నెరవేర్చి పెట్టారు. వాటన్నింటినీ ఫలితంగా మనం ఎంతో ఆనందాన్ని పొందాం, ఎన్నో ఉపయోగాలు పొందాం, ఎన్నో సమస్యలను తీర్చుకున్నాము, ఎన్నో కష్టాలని కడతీర్చుకున్నాము. అలాంటి ఈ మంత్రం కూడా ఈరోజు ఎంత పెద్ద సమస్య అయినా కానివ్వండి, అది మనకు 7 రోజులలో తీర్చగలిగేటువంటి వారాహి దేవి యొక్క రక్షా మంత్రం. ఈ మంత్రాన్ని 108 సార్లు చెప్పుకోవాలండి. దీనికి బాగా నిష్టగా ఉండి, నాన్ వెజ్ తినకుండా, అలాగే ఎటువంటి పీరియడ్స్ టైంలో లేకుండా శుచిగా ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని మనం చెప్పుకోవాలి. ఒకే ఒక్క రోజు, ఒక రాత్రి మనం బాగా చీకటి పడ్డాక అమ్మవారికి ఒక దీపం వెలిగించినా, వెలిగించకపోయినా, వెలిగించుకుంటే చాలా మంచిది. వెలిగించలేకపోయినా కూడా మనం ఎలాగో స్నానం చేసి శుభ్రంగా ఉంటాం కాబట్టి అమ్మవారికి దీపం వెలిగించుకొని, అమ్మవారిని మనసులో తలుచుకొని 108 సార్లు మనసులో ఎటువంటి ఆలోచన అనేది లేకుండా, ఫోన్ చూడటం ఇలాంటివి ఏమీ లేకుండా ఒక క్రమబద్ధంగా కూర్చొని 108 సార్లు ఒకే ఒక్క రోజు చెప్పుకుంటే చాలు. అలా చెప్పుకున్నప్పుడు ఈ కోరిక అనేది, మీ మనసులో ఉన్నటువంటి కోరికను అమ్మకు విన్నవించుకొని మనం చెప్పాలి. అలా చెప్పుకున్నప్పుడు 7 రోజుల్లోనే, 7 రోజుల లోపలే, 2 రోజుల్లో కావచ్చు, 3 రోజుల్లో కావచ్చు, మీ కోరిక అనేది తీరుతుంది. ఖచ్చితంగా అమ్మవారి రక్షా మంత్రం మిమ్మల్ని రక్షిస్తుంది. ఎలాంటి పెద్ద కోరికైనా కూడా, ఇంతవరకు మీరు ఎటువంటి కోరిక చెప్పుకొని ఆ కోరిక తీరలేదండి, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నాము, ఎన్నో బీజమంత్రాలు చెప్పుకున్నాము, అయినా కూడా మాకు తీరనటువంటి కోరిక అనేది ఒకటి ఉండిపోయింది అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ మంత్రాన్ని ట్రై చేయండి. తప్పకుండా అమ్మవారి రక్షా మంత్రం, అది ఏ కోరికైనా కావచ్చు, మీ భూములకి సంబంధించిన కోరిక కావచ్చు, లేదు అంటే ఏదైనా ల్యాండ్ ఇష్యూస్ ఉన్న కోర్టులో మీకు ఏదైనా సరే ఒక కేసు అనేది నడుస్తూ అది సాల్వ్ అవ్వకుండా మీరు ఎన్నో రోజులుగా తిరుగుతూ ఉన్నా కానివ్వండి, లేదంటే మీ చదువు విషయం, మీ పిల్లల చదువు విషయం, మీకు ఏదైనా ఆర్థిక పరంగా సమస్య అనేది జరుగుతూ ఉన్నా, ఏ సమస్య అయినా కావచ్చు, పెళ్ళి కాని పిల్లలకి పెళ్ళి కుదరాలి అన్నా కూడా ఏదైనా సరే మనం సంకల్పం చేసుకొని ఒకే ఒక్క రోజు శుచిగా శుభ్రంగా ఉన్న సమయంలో, అంటే మీరు ఉదయం నుంచి మేము బయటికి వెళ్ళామండి, మాకు కుదరలేదు అనుకున్న వాళ్ళు రాత్రి చాలా శ్రేష్టం అండి. చీకటి పడ్డాక వారాహి అమ్మవారికి చాలా శక్తి అనేది పెరుగుతుంది. అలాంటి టైంలో మనం ఈ మంత్రాన్ని జపించినప్పుడు అమ్మవారు త్వరగా మనకు ఫలితాన్ని అందిస్తారు. దీన్ని ఏ రోజైనా చెప్పుకోవచ్చా అంటే ఏ రోజైనా చెప్పుకోవచ్చు. మీరు మీ మనస్సుని ఇలా ఈ వీడియో చూసిన వెంటనే కూడా ఈ రోజు అనేది నా కోరిక తీరాలి అని మీరు సంకల్పించుకొని, ఈరోజు రాత్రే మీరు స్నానం చేసి నీట్గా ఒక దగ్గర కూర్చొని ఈ విధంగా 108 సార్లు రాయనన్నా రాయండి, లేదంటే చెప్పుకోవడమైనా అవ్వచ్చు. మీకు ఎలాగా మనం వారాహి అమ్మవారికి ఒక నోట్బుక్ పెట్టుకున్నాం కాబట్టి ఆ నోట్బుక్లో అయినా రాసుకోవచ్చు. లేదు అండి మేము చెప్పుకుంటామంటే కూడా చెప్పుకోవచ్చు. బీజాక్షరాలతో కూడినటువంటి వారాహి దేవి యొక్క రక్షా మంత్రం చాలా చాలా పవర్ఫుల్ అయిన మంత్రం అండి. ఎంత పెద్ద కోరికైనా కూడా ఏ సమయంలో మీరు తీరాలి అని కోరుకున్న 7 రోజుల్లో ఖచ్చితంగా జరిగే తీరుతుంది. 7 రోజుల లోపల మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ మంత్రాన్ని ఈరోజైనా చెప్పుకోవచ్చు, రేపు శుక్రవారం రేపైనా చెప్పుకోవచ్చు, శనివారం ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు. రాత్రి సమయంలో చెప్పుకోండి, చాలా అద్భుతంగా ఫలిస్తుంది. ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద కూడా ఇస్తాను. ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకొని ఈ మంత్రాన్ని మీరు జపించండి. లేదు అంటే కూడా మీరు ఒక నోట్బుక్ మీద ఈ మంత్రం వీడియో చూసేటప్పుడైనా సరే రాసుకొని దాన్ని ఒక 108 సార్లు రాయగలిగితే చాలు. మాకు కౌంటింగ్ ఎలా వస్తుందండి అనుకుంటే, కొంచెం కందులు కానీ లేదంటే మినపగుళ్ళు కానీ వేసుకొని వాటిని లెక్కించుకుంటూ ఒక్కొక్కటిగా ఒక్కొక్కసారి మంత్రాన్ని చాలా నిష్టగా చెప్పుకున్నట్లయితే వారాహి అమ్మవారండి
ఏ కోరికైనా సరే న్యాయబద్ధంగా ఉన్న కోరికను తప్పకుండా నెరవేరుస్తారు. అమ్మకు మనం కొలవాల్సింది భక్తి శ్రద్ధలతో మాత్రమే అమ్మను కొలిస్తే సరిపోతుంది. ఖచ్చితంగా పూర్తి మనస్ఫూర్తితో అమ్మపై భక్తిని నిలిపి మనం ఎలాంటి కోరికైనా మనసులో అనుకొని ఈ మంత్రాన్ని చెప్పుకున్నప్పుడు తప్పకుండా నెరవేరుతుంది. అది 7 రోజుల్లోనే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఐం గ్లౌం విక్రాంతయై నమః. ఓం ఐం గ్లౌం విక్రాంతయై నమః. ఓం ఐం గ్లౌం విక్రాంతయై నమః. ఈ విధంగా 108 సార్లు చెప్పుకొని చూడండి. ఒక్కసారి ఈ విధంగా పఠించి చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ చిరకాల కోరికలు, ఎంత పెద్ద కోరికలైనా సరే, నెరవేరని కోరికలు ఖచ్చితంగా నెరవేరే తీరుతాయి. ఆ తర్వాత అమ్మవారి మహిమ అనేది మీకే తెలుస్తుంది. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది వారాహి అమ్మ భక్తులకి షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత.